శ్మశానంలో వదిలేశారా? లేదు, ఆయనే మమ్మల్ని వదిలేశారు. కొంప తీసి నీళ్ళలో తోసేలేదు కదా? లేదు, విస్కీలో తోసాం. అయినా గంధం గారితో ఏంటి మీకు ప్రాక్టికల్ జోక్స్? ఆహా, నువ్వు ఆయన లెటర్ రాసి ఏడిపించినప్పుడు లేదు కదా? బా, గంధం గారిని కలవడానికి ఎంత యాంగ్జియస్ గా ఉన్నానో తెలుసా? ఏంటే మీటింగ్? వారం రోజుల్లో సబ్మిట్ చేస్తామని చెప్పాం కదా, ఏం చేశారు? అది తినగలిగే గ్లాసు అంటే అది గంధం గారు కూడా ఉంటే బాగుంటుంది కదా. వాడు లేకపోతే పనులేం జరగకూడదా? చెప్పండి. వాడు ఈ పాటికి ఏ ప్యారిస్ లోనే ఉంటుంటాడు. వాడికి ఎప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళడం అలవాటే. ఉందా పని చూడండి అయ్యా. ఈయన ఎప్పుడు ఇంతే. ఏంటి కిట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఆ గ్లాస్ని ఎలా చేద్దామా అని. అంటే ప్లానే లేదా? కిట్టు, గంధం గారు నీకేమీ చెప్పలేదా? టూ మచ్ మాలతి, ఆయన లేరు కాబట్టే కదా మనం ఈ గ్లాస్ తయారు చేయాల్సి వస్తుంది. రే మధు, మనం గోవాకి వెళ్ళినప్పుడు ఓ పెద్ద ఆయన కొబ్బరి గ్లాసులో ఫెనీ పోసిచ్చాడు, నీకు గుర్తుందా? నీకు ఇలా కాదురా, ఫెనీ తాకముందు మనం ఒక బికినీ వేసుకున్న అమ్మాయి స్కెచ్ చేసాం. ఆ అమ్మాయి చూసి మన ఎంటపడింది. నిజంగా వాళ్ళకేం తెలియదు సార్. నిన్నటి వరకు నేను అదే అనుకున్నాను. ఒక్కసారి ఆలోచించండి, గంధం గారిని వాళ్ళెందుకు కిడ్నాప్ చేస్తారు? డబ్బు కాసిపడి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. మనసులో ఏ పాడు ఆలోచన లేకపోతే జరిగింది జరిగినట్టు ఎందుకు చెప్పరు? భయపడి కాదు, ఆశపడి. వద్దురా అంటే నెత్తిన పెట్టుకున్నాడు. వాడికి తగిన శాస్తి జరిగింది. సార్, జరిగిందంతా వాళ్ళు నాతో చెప్పారు. అదంతా పార్టీలో భాగమే. కాదు, ప్లాన్ లో భాగం. అయ్యో, ఎలా చెప్పేది మీకు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. చూడు మాలతి, నీకంతా చెప్పారంటున్నావు కదా, గంధం ఆచూకి కూడా చెప్పమను. పోలీసులు రంగంలో దిక్కుముందే. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, ఇప్పటిదాకా ఇది 8వ కిడ్నాప్. ఇంతవరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. కృష్ణమూర్తికి మెసేజ్ ఇవ్వు. ఫోన్ ట్యాప్ చేసి వాయిస్ రికార్డ్ చేయమను. ఓకే సార్. బి అలర్ట్. ఎస్ సార్. पापा, भैया आप आ गए? किडनैपर छोड़ दिया आपको? सर, నేను మాట్లాడు. अरे पागल, पुलिस को कहीं को बुलाया? अगर वो लोग मुझे मार दिए तो? राम राम साहब. నమస్తే. మొత్తానికి వదిలేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారో చెప్పండి. మీరెవరికి భయపడక్కర్లేదు, మేము చూసుకుంటాం. देखो साहब, భయపడడానికి ఏముంది ఇక్కడ? కిడ్నాప్ లేదు, ఏమీ లేదు. మీ టైం మా టైం ఇద్దరి టైం వేస్ట్, బేకార్ సాబ్. అబ్ జై. ఒక్కడు కూడా స్టాండ్ అవుట్ అవ్వలేదు. బాగా భయపెట్టినట్లున్నారు సార్, ఏమీ చెప్పట్లేదు.
గుడ్ మార్నింగ్ సార్. మమ్మల్ని సతాయించకండి సార్. రోజుకి 4 మిస్సింగ్ కేసులు. మీరు ఫోటో ఇచ్చి వెళ్ళండి. అలా అనకండి సార్, మీరు మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలాగేనండి, మీరు వెళ్ళండి. ఇప్పుడు సార్, అలానే అంటారు. మీరు సైలెంట్ గా ఉంటా అసలు బాలేదు సార్. వెళ్ళగానే ఫైల్ తీసి మీరు పక్కన ఒక్కసారి ఓనండి. అలా ఎందుకు అనుకుంటారు? నేను లాగుతాను ఒక్కొక్కడిని. మేము అన్ని కేసులు బాగానే డీల్ చేస్తున్నాం. కమిషనర్ గారు వస్తున్నారు. ఆయనకే చెప్తాను. ఉమ్. నమస్కారం సార్, నా పేరు షణ్ముఖం అండి. ఏంటి? మిస్సింగ్ కేసు సార్. నా ప్రాణమిత్రుడు సార్, చిన్నప్పటి నుంచి తెలుసండి. మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్. తను ఐకాన్ కంపెనీ ఎండి. 3 రోజుల నుంచి కనిపించడం లేదు సార్. సార్, ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? వస్తాడనుకున్నాం సార్. వస్తాడులేండి. రాలేదు అయితే భయంగా ఉందండి. ఎవరైనా భయం ఉంటే సరిపోదండి, సాక్ష్యం ఉండాలి, కనీసం అనుమానమైనా ఉండాలి. చేసింది వీళ్ళండి. ఆ రోజు ఫొటోస్ తీయకపోతే బాగుండేదిరా. కాదు, ఈ రోజు వాటిని బయటికి తీసిన వాళ్ళ గురించి ఆలోచించు. నిజమే.